కాకి కడవ కథ. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది. ఒకరోజు దానికి చాలా దాహం వేసింది. ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించలేదు. అందున ఎండాకాలం కావడం చేత ఎండలు మండిపోతున్నాయి. ఆ రోజు బాగా ఎండగా ఉంది. ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. దాహాన్ని తట్టుకోలేక బాధపడుతుంది. చెరువులు, కుంటలు, వాగులు అన్నీ ఎండిపోయాయి. కాకి అటు ఇటు ఎగురుతూ నీటి కొరకు చూసింది. ఇంకా ఎగిరే ఓపిక అయిపోయి నీరసంగా ఒక చెట్టుపై వాలింది. మళ్ళీ లేచి నీళ్ళ కోసం వెతికింది. చాలాసేపు వెతికాక దూరంగా ఒక చెట్టు కింద ఒక కడవ కనిపించింది. గబగబా ఆ కడవ వద్దకు పోయింది. కడవలో ఏముందా అని తొంగి చూసింది. కడవలో అడుగున నీరు కనిపించింది. ఆ నీటిని చూడగానే కాకికి ఎంతో సంతోషం వేసింది. ఆహా, ఇక నా దాహం తీరిపోతుంది అనుకొని కాకి ఆ నీటిని తాగడానికి ముక్కును కడవలోకి పెట్టింది. కానీ దానికి నీళ్లు అందలేదు. ఆశగా ఆ కుండలోకి కాకి ముక్కు పెట్టి తాగుదామనుకునేసరికి నీళ్లు బాగా అడుక్కి ఉండడంతో కాకి ముక్కుకు ఆ నీరు అందలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా చేయాలి అని అనుకుంది. దొరకక దొరికిన నీళ్లు ఎలాగైనా తాగాలనుకుంది కాకి. కుండలో అడుగున ఉన్న నీళ్లు తాగడం ఎలా అని ఆలోచించింది. తెలివైన ఆ కాకి ఓటమి ఒప్పుకోలేదు. ఎలాగైనా ఒక ఉపాయం ఆలోచించాలి అనుకుంటూ చుట్టుపక్కలంతా చూసింది. పక్కన కొన్ని గులకరాళ్ళు కనిపించాయి. ఆ రాళ్లను చూడగానే ఒక ఆలోచన వచ్చింది కాకికి. ఒక రాయి నోటితో పట్టుకొని ఆ కుండలో వేసింది. అలా ఒకటి ఒకటి వేసి కొన్ని రాళ్లను వేయగానే కుండలోకి రాళ్ళు మునిగిపోయి నీళ్లు పైకి తేలాయి. అప్పుడా కాకి తన దాహం తీరేదాకా నీళ్లు తాగి ఆనందంగా ఎగిరిపోయింది. నిజమే కదా, ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు అనే నీతిని ఈ కథ మనకు బోధిస్తుంది.